మిత్రపక్షాలకి ఇండియా ఝలక్కిచ్చింది. టర్కీ, చైనాలపై భారత్ సర్కార్ సీరియస్ అయింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత కీలక పరిణామంగా చూడొచ్చు. దీన్ని మనం యాక్షన్ ప్లాన్ ని కూడా ప్రకటించారు ప్రధాని మోదీ. సిసిఎస్ భేటీలో దేశ భద్రతపై చాలా హాట్ గా చర్చలు జరిగాయి. భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ పూర్తి స్థాయి కేబినెట్ ఇవాళ బ్యాక్ టు బ్యాక్ 2 కీలక భేటీలు నిర్వహించారు ప్రధాని మోదీ. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ తర్వాత జరిగిన మొదటి సమావేశాలు ఇవి. అందుకే దేశమంతా కూడా దీనిపై స్పెషల్ గా ఫోకస్ చేసింది. సో ఇవాల్టి ఈ భేటీలో పలు కీలక అంశాలు చర్చించారు. ఆ పాయింట్స్ ఏంటో కూడా మనం వరుసగా చూద్దాం. ఆపరేషన్ సింధూర్ అలాగే కాల్పుల విరమణ తర్వాత పరిణామాలు ఏంటి, ప్రస్తుతం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అన్న అంశంపై చర్చించారు. దీంతో పాటుగా సరిహద్దు ప్రాంతాల్లో భద్రతపై కూడా కేబినెట్ కి అమిత్ షా పూర్తిగా వివరించినట్టుగా తెలుస్తోంది. అలాగే దేశ అంతర్గత భద్రతని కేబినెట్ లో ఆయన వివరించారు కూడా. అండ్ టెక్నాలజీ కారణంగానే ఈ ఆపరేషన్ ఇంత సక్సెస్ అయిందని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఇక అల్ట్రా మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించడంతోనే ఆపరేషన్ సింధూర్ సూపర్ సక్సెస్ అయినట్లుగా చెప్తోంది కేంద్ర ప్రభుత్వం. గత 10 ఏళ్లలో రక్షణ రంగంలో మోదీ సర్కార్ చూపించిన ప్రగతి ఆపరేషన్ సింధూర్ ద్వారా మొత్తం ప్రపంచానికే తెలిసిందన్నారు కేంద్ర మంత్రి. देखिए, ऑपरेशन सिंदूर एक बहुत ही भारत की एक अस्मिता, भारत के हमारे आर्म्ड फोर्सेस का जो रोल रहा है और जो एक डिसाइसिव लीडरशिप रही है और एक जो नई डॉक्ट्रिन बनी है उसका एक बहुत बड़ा एग्जाम्पल है. आप चाहे देखो स्पेस टेक्नोलॉजी हो, चाहे डिफेंस टेक्नोलॉजीज हो, चाहे इलेक्ट्रॉनिक्स हो, चाहे सेमीकंडक्टर हो, चाहे एआई हो, चाहे मटेरियल साइंसेज हो, करीब करीब हर एक क्षेत्र में इन 10 वर्षों में प्रधानमंत्री जी ने जो फोकस दिया है टेक्नोलॉजी पे, उसका रिजल्ट दिखाई देने लगा है और रिजल्ट विजिबल है, सारी दुनिया आज जान रही है. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత్ పై విషం చిమ్మిన పాక్ మిత్ర దేశాలపై యాక్షన్ ప్లాన్ కూడా షురూ చేసింది ఇండియా. ముఖ్యంగా టర్కీ, చైనాపై చాలా సీరియస్ గా ఉన్నట్టుగా సంకేతాలు ఇచ్చింది. కేబినెట్ మీటింగ్ లో ఇంకా ఏవే నిర్ణయాలు తీసుకున్నారో మా బ్యూరో చీఫ్ గోపి వివరిస్తారు. సమావేశాల్లో సరిహద్దు భద్రతతో పాటుగా నెక్స్ట్ ఆపరేషన్ సింధూర్ కొనసాగింపు, అలాగే ప్రస్తుత పరిస్థితులకు సంబంధించిన అంశాలపైన ప్రధానంగా చర్చించడం జరిగింది. ఆపరేషన్ సింధూర్కి విజయవంతం కావడం పట్ల సిసిఎస్ అలాగే కేబినెట్ హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ప్రధాని మోడీని అభినందించడం జరిగింది. త్రివిధ దళాల ముఖ్యంగా వాళ్ళ పోరాట పటిమను కూడా కేబినెట్ అభినందించడం జరిగింది. అయితే ఈ పోరాటంలో ముఖ్యంగా పాకిస్తాన్కి టర్కీ అలాగే చైనా సాయం చేయడం పట్ల ముఖ్యంగా చర్చకు వచ్చింది. అందులో భాగంగానే టర్కీ అలాగే ఇటు చైనా యొక్క డిజిటల్ అలాగే మిగతా మ్యాగజైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఇటు పాకిస్తాన్ చేసిన తప్పుడు ప్రచారాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో వారి పాత్రను కూడా టర్కీ అలాగే చైనా పోషించడం జరిగింది. టర్కీ కేవలం ఈ విధంగా తప్పుడు ప్రచారమే కాదు, అక్కడ ఉన్న డ్రోన్స్ టర్కిష్ డ్రోన్స్ అని చెప్పి భారత రక్షణ అధికారుల మీడియా సమావేశంలో వెల్లడించారు. అలాగే ఇటు అరేబియన్ సీలో టర్కిష్ ఒక యుద్ధ నౌకను కూడా మోహరించినట్లుగా కూడా గుర్తించడం జరిగింది. సో టర్కీ పైన ఏ విధంగా వ్యవహరించాలి అన్న కోణంలో ముఖ్యంగా ఇటు వాణిజ్యపరంగా కూడా అనేక మంది టర్కిష్ గూడ్స్ని వ్యతిరేకిస్తూ ముఖ్యంగా వాటిని దిగుమతి చేసుకోవడానికి నిరాకరిస్తున్న పరిస్థితి ఉంది. సో దీనికి భవిష్యత్తులో టర్కీ పైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. అలాగే చైనాకు సంబంధించి కూడా ఒక పక్క అరుణాచల్ ప్రదేశ్ భూభాగంలో పేర్లు మార్చడం, అలాగే ఇటు పాకిస్తాన్కి సహకారం అందించడం, దీనిపైన కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. సో ఇంకా ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన అంశం పైన కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించి రానున్న రోజుల్లో మళ్ళీ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇవాళ జరిగిన మరో కీలక పరిణామం 2 దేశాల మధ్య జవాన్ల అప్పగిత. పొరపాటున సరిహద్దు దాటి పాక్ భూభాగంలోకి వెళ్లిన బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షా స్వదేశానికి చేరుకున్నారు. రాజస్థాన్ దగ్గర మనకు దొరికిన పాకిస్తాన్ రేంజర్ ని కూడా ఇండియా అప్పగించింది. ప్రోటోకాల్స్ ప్రకారం ఉదయం 10:30 గంటలకు అటారీ సరిహద్దు దగ్గర ఈ అప్పగింతల కార్యక్రమం జరిగింది. గత నెల 23 నుంచి 3 వారాల పాటు పాకిస్తాన్ బందీగా ఉన్నారు మన బీఎస్ఎఫ్ జవాన్. ఈ గ్యాప్ లో ఆయన్ను ఏమని ఇంట్రాగేట్ చేశారు, అతని నుంచి ఏమేం వివరాలు రాబట్టారనేది ఆరా తీస్తోంది ఇండియన్ ఆర్మీ.